వెల్కమ్ టు జీఎన్ న్యూస్. మనం నిన్న కూడా కవర్ చేసాము. ఇక్కడ డిఆర్డిఏ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, క్రాంతి పథకం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7వ రోజు సమ్మె అయితే ఈరోజు చేస్తున్నారు. అయితే ఈ రోజుగా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ జేఏసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు జేఏసీ మెంబర్స్ రామ్మోహన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ముఖ్యంగా ఈ సమ్మె ఎప్పటి వరకు చేయబోతున్నారు అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చర్చలు మీరు జరిపారా రాష్ట్ర ప్రభుత్వంతో? సార్ నమస్కారం సార్. నిన్నటి రోజు గౌరవ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా ప్రభుత్వ సంఘాల అధినేతలు, తర్వాత సెర్పు జేఏసీ మెంబర్లు కూడా కలవడం జరిగింది మధ్యాహ్నం టైంలో. అదేవిధంగా సాయంకాలము పిఎన్ఆర్డి ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ రాజశేఖర్ గారితో కానీ, తర్వాత మా సిఇఓ గారితో కానీ దాదాపు 1 గంట సేపు పైగా చర్చలు జరపడం జరిగింది. దాదాపు 23 సంవత్సరాలుగా సెర్పు ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బంది యొక్క దీర్ఘకాలిక సమస్య అయినటువంటి రెగ్యులరైజేషన్ పైన మొదటి అంశంగా మేము ప్రభుత్వాన్ని నివేదించుకోవడం జరిగింది. గతంలో దాదాపు 2012 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా పలుసార్లు జీవోఎంలు వేయడం జరిగింది. కానీ ఒక్కసారి మాత్రమే జీవోఎం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత జరిగిన 3 జీవోఎంలో కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. తర్వాత జీవోఎంలు వేయడమే కానీ మా సమస్యను పరిష్కరించలేదని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా ఇందులో 2021 సంవత్సరంలో మాకు గౌరవ సిఇఓ గారు, మాకు ఏదైతే సెర్పు సిఇఓ గారు ఉన్నారో ఇంతియాజ్ సారు, మాకు ఒక పేపర్ పైన కూడా ఏ సమస్యలు ప్రభుత్వం మీకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా సమస్యలన్నీ కూడా పేపర్ పైన పెట్టి టైం లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమస్యల్లో కూడా మాకు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. తర్వాత 5 సంవత్సరాలుగా మేము ప్రభుత్వం కోసం వెయిట్ చేసినాము. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని ఏదైతే గత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి చేయలేదని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూపించి, మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, రెగ్యులరు, తర్వాత సెర్పులో పనిచేస్తున్న ఉద్యోగస్తులను కూడా, ఐకేపీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులరైజ్ చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పడం జరిగింది. ఆ డిమాండ్ మేరకే గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని మేము ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు చేస్తారని చెప్పేసి దాదాపు లాస్ట్ వరకు కూడా ప్రయత్నం అంటే మేము వేచి చూడడం జరిగింది. చివరి క్షణాల వరకు కూడా మాకు పైన దయ చూడలేదని చెప్పేసి మేమందరూ కూడా గట్టిగా మాట్లాడుకొని విధిలేని పక్షంలో మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది 23వ తేదీ నుంచి కూడా రాష్ట్ర జేఏసీ అందరూ కూడా నిర్ణయం తీసుకొని సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఏమంటే నిన్నటి రోజు జరిగిన చర్చల్లో మాకు గౌరవ ప్రభుత్వ సలహాదారులు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి సార్ కానీ మాట్లాడుతూ జీవోఎం వేయడం జరిగింది గతంలో, కానీ అది వచ్చే వారం రోజుల లోపల మీకు స్పష్టంగా మేము జీవోఎంను కూర్చోబెట్టి మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అది పరిష్కరించేదానికి మేము కృషి చేస్తాం 100%, మమ్మల్ని నమ్మండి అని చెప్పి కూడా తెలియజేయడింది. కానీ మేము అడుగుతుంది అంటే స్పష్టమైన హామీ, మాకేది కూడా పేపర్ పైన కానీ లేదంటే కూర్చోబెట్టి మాట్లాడేది కానీ చేస్తే మేము కూడా ముందుకు వస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాము. మేము ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా ఏ పక్షానికి కూడా వ్యతిరేకం కాదు. మా న్యాయమైన డిమాండ్లు 23 సంవత్సరాల నుంచి అడుగుతున్నా కాలేదు. ఎంతోమంది రిటైర్డ్ అయిపోతున్నారు. ముఖ్యంగా 62 సంవత్సరాలు అనేది ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఇచ్చారో మాకు కూడా అది ఇవ్వమని దాదాపు 11 అంశాల పైన పెట్టుకుంటాం మేము. ఒకటి, సెర్పు ఉద్యోగస్తులందరినీ కూడా బేషరతుగా ఎవరైతే కూడా పనిచేస్తున్నారో అందరినీ కూడా బేషరతుగా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా. తెలంగాణలో ఏ విధంగా అయితే మాకు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మేమందరూ కూడా సెర్పు ఒకే గొడుక్కైనా పనిచేసే వాళ్ళము. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వము పే స్కేలు, తర్వాత ఇవన్నీ కారు నియామకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా అది ఇవ్వండి లేదండి. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఇటువైపు మీకు పే స్కేల్ అనేది ఇటువైపు లేదా? లేదు సార్. ఇది కూడా 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత 2023 అంటే అదంతా టైం లైన్ ఫ్రేమ్ చేసుకొని 23లో వాళ్ళకి కూడా సంవత్సరం కిందట వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ జరుగుతుంది. అదేవిధంగా చేయమని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేపో మాపో ఉన్నటువంటి అసెంబ్లీ సెషన్లో కానీ లేదంటే జీవోఎం ద్వారా మాకు న్యాయం చేసి స్పష్టమైన హామీ ఇస్తారని మేము ఆశిస్తున్నాం ఇప్పటివరకు కూడా. కానీ లాస్ట్ క్షణంలోనే మేము పోయిండేది. ఇప్పటివరకు కూడా ఏ రోజు కూడా మేము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేదు. ప్రభుత్వం మా పైన పెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మేము 100% చిత్తశుద్ధితో మేము విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తారని ఇప్పుడు కూడా మరో ప్రశ్న ఉందండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు హామీలు ఇచ్చారు, తెలుగుదేశం తరపు నుంచి ఆయన కూడా హామీ ఇచ్చారు. 2018 ఇదే అంశాన్ని అసెంబ్లీలో జగన్ గారు లేవనెత్తారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి ఇప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు మీకు సపోర్ట్గా, మీరు తెలుగుదేశం ప్రతిపక్ష నాయకులు మీరు కలవటం చేశారా? మేము ఎప్పుడూ కూడా మా 23 ఏళ్ళ ఉద్యోగ ప్రస్థానంలో
ఏ రోజు కూడా మేము ఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా పోలేదు. మాకున్నటువంటి సమస్యల్ని మేము ఎక్స్పోజ్ చేస్తూ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ధర్నాలు కానీ లేదంటే నిరసన కార్యక్రమాలు చేసినాం. కానీ మేము ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రతిపక్షాల దగ్గర మేము ప్రతిపక్షాలు అనేటివి మామూలుగా ఎవరికైనా సమస్యలు ఉన్నప్పుడు వస్తాయి, గుర్తిస్తాయి, హామీలు ఇస్తుంటారు. గతంలో కూడా మేము 2013లో కానీ అంతకుముందు 2006లో కానీ చేసినప్పుడు అన్ని పక్షాలు కూడా మాకు మద్దతు ప్రకటించినాయి. ఇప్పుడు కూడా చెప్తారు సార్, ఎవరైనా వస్తారు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మాకు సపోర్ట్ చేసినప్పుడు ఎవరైనా కూడా ఏదైనా సపోర్ట్ చేసి మీ సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆ రోజు మాకు స్పష్టమైన హామీ ఇచ్చినారు. దానికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర ఉంది, మీరు కావాలంటే వినండి, దాన్ని కూడా చూడండి. అది మా డిమాండ్ మీరు కూడా సీఎం గారి వరకు తీసుకెళ్ళి చూపిస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వ పెద్దలకు కూడా చూపించాము. కాబట్టి దయచేసి మేము అడిగేదామంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా నాడు మాకు హామీ ఇచ్చారో దాన్ని మాకు నెరవేర్చమని ఈరోజు మీ ముఖంగా మేము అడుగుతున్నాం సార్. కాబట్టి మా న్యాయమైన కోరికను పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి గారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం సార్. మనతో పాటు జేఏసీ జిల్లా చైర్మన్ రామేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో డిఆర్డీఏ ఈ క్రాంతి పథకం ఉద్యోగులు ఎలాంటి బాధలు పడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అంటే ఇక్కడ మీరు చెప్పుకోవచ్చు ప్రధానంగా తెలంగాణలో ఏ పే స్కేల్ అయితే పెడుతున్నారో ఇక్కడ అదే పే స్కేల్ని చేయాలి అని అంటున్నారు. సో దీని ద్వారా ఐ మీన్ ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాలు క్రాంతి పథకం ఉద్యోగులు ఎలాంటి బాధల్ని పడ్డారు? అందరికీ నమస్కారం అండి. మేము ప్రతిసారి కూడా ప్రభుత్వ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్మెంట్ కావడం అనేది జరుగుతూ ఉంది. మేము 2001లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడ జరిగినా కూడా ప్రభుత్వ ప్రోగ్రాంలు అనేటివి 100% వైకేపీ వాళ్ళు చేస్తూ వస్తున్నాము. ఎక్కడైతే ప్రభుత్వ ప్రోగ్రాంలు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు పెండింగ్ పెట్టి చేయలేకుండా పోతారో అటువంటప్పుడు మేము దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ పనులను కూడా మేము విజయవంతంగా చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే కృషి ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము. అదేవిధంగా మేము అధికార పార్టీకి అనువుగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఉద్దేశానుసారంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మేము చేస్తున్న ఈ ధర్నా కూడా ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలనే విషయమే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. కాబట్టి మాకు న్యాయమైన కోరికలు తీర్చాలనేది ఒకటి. రెండోది వచ్చేసి పక్కన తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నామంటే వారి మాదిరి చేయాలని. ముందు సమైక్య ఆంధ్రగా ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళు మేము కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళమేను. అదే రూల్స్ వాళ్ళకున్నప్పుడు మన ఆంధ్ర వాళ్ళకి ఎందుకు రూల్స్ ఉండవు అనేది మాకు ఒక డౌటు. దానికోసమే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం, గుర్తింపు కలగాలనేది. దాంతోపాటు మేము ఈ పరిస్థితిని గత 25వ తేదీ నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు 30వ తేదీ నాడు కళ్ళకు నల్ల రిబ్బన్తో గంతలు కట్టుకొని నిరసన తెలియజేస్తాము. అదేవిధంగా రేపు వినాయక సర్కిల్ నుండి ఒక ర్యాలీగా ఏర్పాటు చేస్తాము. ఎల్లుండి మరి భిక్షాటన, ఆ ఎల్లుండి రోడ్ల పరిశుభ్రత ఇలా చేస్తూ 3వ తేదీ వరకు షెడ్యూల్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అవసరమైతే ఈ షెడ్యూల్ను ఇంకా మన ముందుకు కూడా పొడిగించే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తమకు తెలియజేస్తున్నాం సార్. ఎవరు మాట్లాడతారండి?